సంక్రాంతి పిండి వంటలు ఫైనల్కి వచ్చామండి. మూడో రోజు. ఈరోజు పిండి వంటలు హాట్ చేస్తున్నాను. సన్నకార పూస ఈజీగా ఉన్నదే నేను ఎంచుకున్నానండి. అంతకన్నా మనం చేయలేము, అంత కెపాసిటీ లేదు. 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాస్ బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్లు వాము బాగా దంచి మూడింటిని జల్లించుకోండి. వాము దంచకపోతే మనకి పిండి అచ్చులో నుంచి బయటికి రాదండి. అందుకే బాగా పిండి చేసుకోవాలి. ఈ మూడిట్లోని వేడి నూనె 3 టేబుల్ స్పూన్లు మరిగించి వేసుకోవాలండి. నూనె వేయడం ఇష్టం లేని వాళ్ళు బటర్ వేసుకోవచ్చు. బటర్ నా దగ్గర లేదు, అందుకే నూనె మరిగించి వేసాను. వీటిలోని అచ్చులోకి వేసుకొని జంతికలు వేపుకోవాలండి. 2 నిమిషాలే వేపండి, మరీ ఎర్రగా కాల్చికండి. సన్న కారపూస కనుక లైట్గా జస్ట్ ఇలా వేసి అలా తీసేటట్టుగానే ఉంటుంది. ట్రై చేయండి. సంక్రాంతి పిండి వంటలు అంతా కంప్లీట్ అయిపోయి ఇక ఏవైనా తెచ్చుకోవడమే. ఈరోజు నుంచి భోగి సెలబ్రేషన్స్లో ఉంటాము. భోగి ముగ్గులు వీటిలో ఉంటాము. అందుకే అడ్వాన్స్గా చెప్తున్నానండి, హ్యాపీ సంక్రాంతి. మీరు మీ ఇంటి సభ్యులందరూ ఆరోగ్యాలతో చక్కగా ఉండాలనేసి కోరుకుంటున్నానండి.